నమస్కారం అండి. నా పేరు నాగరాజు, జియాలజిస్ట్, టీఆర్టీఏ నల్గొండ. నేను ఈరోజు చిట్యాల మండలం పెదకావతి రెవెన్యూ పరిధిలో ఆరేగూడెం గ్రామ శివారు ఇక్కడ ఒక సబ్సిడీ కృష్ణారెడ్డి యొక్క భూమిలో సర్వే చేయడానికి వచ్చినప్పుడు నేను గత 2 months బ్యాక్లో తిరుమలేష్ గారి యొక్క భూమిలో సర్వే చేసి పాయింట్స్ ఇచ్చాను. ఒకసారి ఇక్కడ కలిశాడు అనుకోకుండా ఈ ఏరియాకి వస్తే నాకు నచ్చిన ఒకసారి తన మాటలలో నేను ఎన్ని బోర్లు ఇచ్చారు? 2. ఎంత వచ్చింది వాటర్? ఒకటి ఇంచున్నారా గ్యాప్లు ఎన్ని వచ్చినాయి? జాబులు బాగానే వచ్చినాయి. 270 నుంచి 300 దాకా జాబ్ లేదు. మొత్తం ఎంత రోజు చేసిన? 450 ఒకటి 315 310 లేయర్లు నేను చెప్పినట్టు అలానే వచ్చినాయి. ఒకవేళ లేయర్లు ఖాళీ గ్యాప్లు ఎక్కువ వచ్చినాయి కదా? ఖాళీ గ్యాప్లు ఎక్కువ వచ్చినాయి. ఈ ఖాళీ గ్యాప్లు వచ్చినాయి కానీ ఈ ల్యాండ్ పక్కన వీళ్ళు అన్నది ఉన్నది. ల్యాండ్ దాదాపు దాన్ని బేస్ చేసుకొని ఈయన పక్కన ల్యాండ్ ఇచ్చినా కానీ అసలు యాక్చువల్గా లేయర్లలో ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ లేయర్లలో నీళ్ళు ఎంత వాటర్? ఫుల్ వాటర్. ఎందుకు తగ్గింది అనుకుంటున్నా ఖాళీ గ్యాప్? మరి ఇక కాలం లేక అది పోయిందా? మరి గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోయింది కాబట్టి అంత తగ్గినాయి. కానీ ఇప్పుడు మీరు మోటార్ పెట్టినట్టు వస్తుందా? ఇంకా ఫిట్ చేయలేదా? ఒక 2 అట్టి ఉన్నాయి. ఒకటి చెక్ చేసి మళ్ళీ తీసినాం. ఇంకా 2 మోటార్లు ఇప్పుడు పెట్టాలి. ప్రజెంట్ ఇంచున్నర వస్తుందా? ఇంచున్నర వాటర్ వస్తుంది. ఖాళీ గ్యాప్ లేకుంటే చాలా వరకు ఒక 2.5-3 ఇంచుల వాటర్ వచ్చేది. మంచి లో లాయింగ్ ఏరియాలో పెట్టిన ఫుట్ హిల్ దగ్గర ఒక అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ వరకు. మీ పైన పూర్ నడుస్తుందా? మీ అన్నది కంటిన్యూ నడుస్తుందా? అంటే కొంచెం తగ్గింది వాతావరణం కాలం. సో మీ అన్నది అన్ని ఇంచులు తగ్గింది కాబట్టి గ్రౌండ్ వాటర్ ఉంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉండవు. మీకు ఇప్పుడు ఇది మే మంత్ కాబట్టి ఐ థింక్ ఇది జూలైలో కొంచెం వర్షాలు పడితే మళ్ళీ పెరుగు ఆ పొరలు కలుపుకొని మరి ఎట్లా వస్తాయి అనేది. వాటర్ అనేది ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ చూసినా కానీ ఖాళీ గ్యాప్లు వచ్చినాయి. రీసెంట్ కూడా ఒక దగ్గర కూడా 10-10 ఫీట్ల గ్యాప్ కూడా వచ్చేసింది. సో గ్రౌండ్ వాటర్ లేకపోవడం వల్ల ఆ విధంగా జరిగింది కానీ ఎక్కడ మిస్ కాలేదు. అంటే లేయర్లు అయితే నేను చెప్పినట్టు కరెక్ట్ వచ్చింది. లేయర్ కరెక్ట్ వచ్చింది. నువ్వు చెప్పినట్టు కరెక్ట్ వచ్చింది. ఓకే. సో అనుకోకుండా మన తిరుమలేష్ గారు ఈ ఏరియాలో సర్వే చేయడానికి కలిసినందుకు ఒకసారి అదే మాటలు మాట్లాడుతున్నాం. సో మీ అందరు రైతులకు ఎవరైనా జియాలజిస్టులు లేయర్లు మాత్రమే అవే చెప్తారు. వాటర్ సోర్స్ అనేది గ్రౌండ్ వాటర్ ఆ లేయర్ ఎండిపోతే కూడా ఎవరు ఏం చేయలేరు. అవునా? అదే చెప్పాను. నువ్వు చెప్పింది కూడా అంతే. పొరలు అనేది వస్తాయి. పొరలు బట్టి పాయింట్ పెట్టిన ఇప్పుడు ఆ పొర కొన్ని గ్యాప్లు రాకపోతే ఇప్పుడు నీకు ఎన్ని గ్యాప్లు వచ్చినాయి? మొత్తం 270 ఒకటి 300 ఒకటి 410 420 మొత్తం 3 లేయర్లు మంచిగా వచ్చింది. ఒక 2 లేయర్లు ఎంటీ అయినాయి. 2 లేయర్ ఎంటీ కాకపోతే ఇంకా వాటర్ అంటే 50 ఫీట్లు ఎక్స్ట్రా వేసినాయి. 450 వేసినాయి. సో ఒక పాయింట్ వచ్చినా కూడా మరొకసారి మళ్ళీ అడిగి ఇంకో పాయింట్ వేయాలని అడిగితే పైన కూడా ఒక పాయింట్ వేయడం జరిగింది. అది కూడా తక్కువ 135 అది నడుస్తుంది ప్రజెంట్. సో ఎవరికైనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గ్రౌండ్ వాటర్ చాలా తగ్గింది కాబట్టి మనం లేయర్స్ ఒకవేళ ఎంటీ గ్యాప్స్ వచ్చినా కానీ కేసింగ్ చేసి పెట్టుకోవడం వల్ల రేపు సీజన్ వర్షాలు పడిన తర్వాత ఖచ్చితంగా అందులో వాటర్ సోర్స్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తనే ఒక మోటార్ టెస్ట్ చేసి నడుస్తుందంట. సో ఇంకా వర్షాలు పడితే ఇంకా బాగుంటుంది. ఏం లేదు, మళ్ళీ అవసరమైతే మరొకసారి వచ్చి మళ్ళీ చేద్దాం. ఓకేనా?